అంటే రూట్స్ ఈజీగా ఎలా ఫైండ్ చేయాలో నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను. సో ఇప్పుడు వచ్చి 1 to 10 స్క్వేర్స్ మీకు రావాలి. 1 to 10 స్క్వేర్స్ మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు 1లో ఫినిష్ అయ్యే నెంబర్స్ ఏదైనా చూడాలి. 1లో ఫినిష్ అయ్యేది 1 and 9 ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ 4లో 2 and 8 ఫినిష్ అవుతుంది. అలాగా నెక్స్ట్ 9లో వచ్చి 3 and 7, 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49, 9లో ఎండ్ అవుతుంది. అలాగే 6 వచ్చి 4 and 6 అంటే 6 వచ్చి 4 and 6 రెండు దీంట్లో 6లో ఎండ్ అవుతుంది. ఇలా ఇది తెలిస్తే మనకు వెరీ ఈజీ. ఇలా ఇప్పుడు నేను చెప్తాను ఎలా చేయాలని. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్లో 4 ఉంది. 4 అంటే ఎక్కడ వస్తుంది? 4 2 and 8లో వస్తుంది. సో ఇప్పుడు 2 digit స్క్వేర్ అంటే ఇక్కడ 2 or 8. మనం దీన్ని ఏంటని ఫిల్ చేస్తాం. ఇప్పుడు 60 నియరెస్ట్ స్క్వేర్ టు 60 అంటే ఏది? నియరెస్ట్ స్క్వేర్ టు 60 49. సో 7 ఇక్కడ మనం రాసుకోవచ్చు, ఎందుకంటే నియరెస్ట్ స్క్వేర్ టు 50 వచ్చి 7 స్క్వేర్ కాబట్టి. నెక్స్ట్ దీన్ని ఫైండ్ చేయాలి. దీన్ని ఎలా ఫైండ్ చేయాలి అంటే 2 వస్తుందా 8 వస్తుందా అని చూడాలంటే మనం ఇప్పుడు 7 ఉంది, 75 స్క్వేర్ ఫస్ట్ కనిపెట్టాలి. 75 స్క్వేర్ కనిపెట్టేది డెడ్ ఈజీ. ఎలా అని చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ 5 స్క్వేర్ ఉందంటే లాస్ట్ డిజిట్ 25, అది మనకు ఎప్పుడు అదే ఉంటుంది, కాన్స్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ 7 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 8. సో 7 8 is 56. దట్స్ ఇట్. దీని ఆన్సర్ వచ్చి 5625. ఇప్పుడు 5625 వచ్చి 6084 కన్నా చిన్నది కాబట్టి చిన్న నెంబర్ వచ్చి ఇక్కడ వస్తుంది. సో దీని ఆన్సర్ వచ్చి 72 స్క్వేర్. ఇప్పుడు ఇది సాల్వ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు 49 అంటే లాస్ట్ డిజిట్ 9 అనేది 3 and 7లో వస్తుంది. అప్పుడు 2 అంటే ఇక్కడ 3 or 7 వస్తుంది. ఇక్కడ 86 నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 81 కాబట్టి 9 రాసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు 3 or 7 అని డిసైడ్ చేయాలి. 3 or 7 అని ఎలా డిసైడ్ చేస్తామంటే 95 స్క్వేర్ చూడాలి. 95 స్క్వేర్ 9 10s నెక్స్ట్ 9 నెక్స్ట్ నెంబర్ 10. సో 9 10s 90, 5 స్క్వేర్ 25. ఇప్పుడు 90 25 కానీ ఇది ఎక్కువ ఉందా? లేదు, కాబట్టి చిన్న నెంబర్. సో 93 స్క్వేర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకా నేను క్యూబ్ రూట్ అన్ని షార్ట్ కట్స్ ట్రిక్స్ ఈ ఛానల్లో పెడతాను. సో సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మీకు యూజ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.